సార్ కొంచెం బ్యాక్ సార్. సార్ ఎంట్రన్స్ లో ఉన్న మేడం తమ్ముడు ఫోటోగ్రాఫ్ నీ ఫోన్ తీసుకున్నా ఇప్పుడు రివర్స్ లో తిప్పండి, వెనక్కి స్లోగా. 1 2 3 4 5. ఇప్పుడు మీ రెండు చేతుల్ని అటు ఇటు నెమ్మదిగా పై శ్వాస తీసుకుంటూ ఎక్కడైతే స్టార్ట్ చేశారో ఎదురుగా తీసుకొచ్చేయండి. శ్వాస తీసుకోండి, శ్వాస వదులుతూ ఎడమ వైపుకు తిప్పండి. ఎడమ కాలు ముందుకు చూస్తూ ఉంటుంది, రెండు చేతులు. ఇప్పుడు మీ కుడి చేయి వైపు చూడండి, కుడి మోకాలు ఒక్కటే బెండ్ చేయండి. కుడి మోకాలు 5 సెకండ్లు. 1 2 3 4 5 వెనక్కి వచ్చేసాను. కుడి కాలు ముందుకు, ఎడమ మోకాలు వంచండి. చాలా ఈజీ అండి. 1 2 3 4 5 స్లోగా వచ్చేయండి. ఇప్పుడు ఇంకొక చిన్న చేద్దాం, చాలా ఈజీ. కుడి కాలు కుడివైపు, రెండు చేతులు చాపండి. మీ నడుముని ఎంతవరకు వంచగలుగుతారో కుడి చేత్తో నడుమును వంచండి. 1 2 3 4 5 6 స్లోలీ పైకి వచ్చేసింది. అంటే అటు ఇటు చేస్తూ ఉంటుందో అలా మీ తొడని పైకి కిందకి అనండి. జస్ట్ నిలబెట్టి చేశారు కదా, రిలాక్స్ చేసుకోండి. 1 2 3 4 5 6. ఎడమ చెయ్యిని కుడి మోకాలు మీద ఉంచండి. కుడి చెయ్యి వెనక్కి పెట్టండి. వెనక్కి తిరిగి చూడడానికి ప్రయత్నం చేయండి. 1 2 3 4 5 9 10 మినిట్స్. ఇప్పుడు రెండు కాళ్ళని ముందుకు చాపండి. మీ కుడి మోకాల్ని వంచండి.
మీ కుడి మోకాల్ని స్లోగా మీ చేతిని ఎడమ చెయ్యి మీ తొడ మీద పెట్టండి. స్మూత్ గా కిందకి తీసుకువెళ్ళండి. 1 2 3 4 5 6 నెమ్మదిగా పైకి లేవండి. 2 పాదాలు దగ్గర తెచ్చుకోండి. కూర్చోండి. ఎడమ మోకాలు మీద ఉంచి నెమ్మదిగా వెనక్కి తిరగండి. స్లోగా తిరగండి. 1 2 3 నెమ్మదిగా రిలీజ్ చేయండి. ఇప్పుడు ఎడమ మోకాలు వంచండి. ఎడమ చెయ్యి వెనక్కి 3 4 5 6 7 8 9 10 నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ ముందు చూడండి. శ్వాస వదులుతూ ఇలా మడమ ధ్యానం గాని మనం ప్రతిరోజు 5 నిమిషాల పాటు సైలెన్స్ గా ఉండడం గాని నేర్చుకుంటే, ఏ ఆలోచన మనసుని శుద్ధిపరచుకోవాలి అంటే ప్రతిరోజు ధ్యానంలో కూర్చోవడం నేర్చుకోవాలి. మామూలుగా అయితే దీనికి ఒక ఫార్ములా చెప్తారు. స్టైల్లో అంతసేపు కూర్చోవడం అందరికీ కుదరకపోవచ్చు. అట్లీస్ట్ ఒక 5 మినిట్స్. యోగా అందరి కోసం, చిన్న పిల్లలు కూడా చేసుకోవచ్చు, పెద్దలు చేసుకోవచ్చు. మీకు ఏమైనా వ్యాధి ఉంటే కూడా మీ వ్యాధి కోసం ఒక యోగా ఉంటుంది. దానివల్ల ఈరోజు యోగా అంత పాపులర్ అయింది. ఇప్పుడు ఏమైనా వేరే సపోజ్ ఎవరైనా వెయిట్ లిఫ్టింగ్ చేయాలంటే దీనికి ఎక్విప్మెంట్ అవసరం, ఒక సరైన జిమ్ అవసరం ఉంటుంది. మీరు ఇంకా వేరే ఏమైనా గేమ్ ఆడాలంటే చాలా ఉపకరణ అవసరం ఉంటాయి. కానీ యోగా కోసం ఏమీ అవసరం లేదు. మీరు ఈరోజు చూశారు, ఒక మంచి బీచ్, అంత మంచి వాతావరణంలో ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. తర్వాత దీనికి లాభాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇందాక మేడం చెప్పినట్టుగా ఎవరైనాకి షుగర్ ఉంటే, బీపీ ఉంటే యోగా అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు మన జీవన శైలి చాలా మార్చడం జరిగింది. గతంలో మనం ఎక్కువ రెగ్యులర్గా సొంత పని చేసేవారు. కానీ ఇప్పుడు ఈ మషీన్స్ వచ్చిన తర్వాత ఇంటిలో కూడా చాలా పని ఈ మషీన్స్ ద్వారా జరుగుతున్నాయి. దానివల్ల మన ఆరోగ్యం పాడవుతున్నాయి. ఆ నేపథ్యంలో మనకు కూడా స్టైల్ ఒకటి మార్చాల్సింది ఉంది. సో యోగా మేడం చెప్పినట్టుగా మామూలుగా 30 నిమిషాల నుంచి 40 నిమిషాలు చేయాలి. కానీ అది కుదిరితే కనీసం 5 నిమిషాలు చేస్తే కూడా దీనికి లాభాలు చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈరోజు ఒక మంచి కార్యక్రమం. నేను లోకల్ ఆఫీసర్స్ని, జేసీ గారిని, ముఖ్యమైన మా ఎమ్మెల్యే గారిని అభినందనిస్తున్నాము. ఎందుకంటే చాలా తక్కువ టైంలో మేడం ఇవన్నీ కోఆర్డినేట్ చేసి ఒక చక్కగా ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. సో థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్స్ అలాట్. ఇప్పుడు మేడం గారిని మాట్లాడని కోరుతున్నాను. ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ఈ యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ గారి సమావేశంలో, అలాగే ఎంపీ గారి సమక్షంలో, కలెక్టర్ గారి సమక్షంలో, అలాగే ఆఫీసర్సు, అలాగే ఇక్కడికి విచ్చేసిన యోగా టీచర్సు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఈ సమావేశం ఇంత చక్కగా జరిపినందుకు. ఈరోజు మారుతున్న మన జీవన ప్రమాణంలో జీవన శైలి మార్చుకోవాలి అని చెప్పి అందరూ చెప్తూ ఉంటారు. కానీ దాన్ని ప్రాక్టీస్ చేయించి ప్రతి ఒక్కరూ యోగా చేయాలి. పనులు ఒక్కటే కాదు, ఈ పనులు ఒత్తిడి నుంచి బయటికి రావాలి. మా రాష్ట్రంలో నా ప్రజలందరూ బాగుండాలి అని చెప్పి కోరుకున్న ఒకే ఒక వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆయన కోరిక మేరకు ఈరోజు మొత్తం యోగా ఆంధ్ర అని ప్రతి దగ్గర కూడా ఈ యోగాని వచ్చిన వాళ్ళు చేసే విధంగా, ప్రాక్టీస్ చేసే విధంగా కాకుండా అలవాటు లేని వాళ్ళని కూడా ఈ యోగాంధ్ర కార్యక్రమంలో భాగస్థులుగా చేసి వాళ్ళ జీవన ప్రమాణాలని పెంచాలనే విధంగా ముందుకెళ్తున్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ముందుగా మనం అందరము కూడా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలం అందరము కూడా ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఇటువంటి మన ఆరోగ్యం గురించి ఆయన ఆలోచించి ఇటువంటి ప్రోగ్రామ్స్ పెడుతున్నందుకు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఇందాకే కలెక్టర్ గారు చెప్పినట్టు, యోగా మేడం చెప్పినట్టు, ప్రతిరోజు ఇంట్లో ఒక అరగంట సేపు మీరు చేస్తే మిమ్మల్ని చూసి పిల్లలు చేస్తారు, పెద్దవాళ్ళు చేస్తారు, అనారోగ్య సమస్యలు తీరిపోతాయి. అలాగే అన్నిటికన్నా ముందు మనం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మెడిటేషన్ చేస్తే మన ఆలోచనలన్నీ
సక్రమమైన మార్గంలో ఉంటాయని చెప్పి ఎప్పుడు కూడా నెగిటివ్ థాట్స్ నన్ని తీసేసి పాజిటివ్ని మనం పెంపొందించుకోవచ్చు అనే విధంగా ఈ మెడిటేషన్ అంతా కూడా జరుగుతుంది. కాబట్టి ఈ యోగా మెడిటేషన్ ఇటువంటివన్నీ మన భారతీయ సాంప్రదాయాలు సంస్కృతికి అద్దం పట్టే విధంగా ఉంటాయి. వీటిల్ని చూసి విదేశాల నుంచి కూడా ఇవన్నీ కూడా ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నారు మన భారతదేశంలో నుంచి ఉన్న యోగాను చూసి. కాబట్టి ప్రతి ఒక్కరూ మనకు అందుబాటులో ఉన్న ఈ యోగాని నిత్యం ప్రాక్టీస్ చేయాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఇంత చక్కగా ఏర్పాటు చేసిన మా నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.